నమస్తే అండి అందరికీ. నేను మీ హేమ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక డే అయితే స్టార్టింగ్ డే ఇంక నేను నిద్ర లేవంగానే ముందు ఫిష్‌లకైతే ఫుడ్ అయితే వేసేసి, బ్రష్ అయ్యేసి కొంచెం అంతా ఫ్రెష్ అయ్యి వంటగదిలోకి వచ్చానండి. ఇంక ఈ పనులన్నీ చేయడానికి ఇంక రైస్ అయితే పెట్టేశాను. అది కూడా అయిపోయింది. ఇంక ఈలోపు ఏంటంటే పిల్లలకి బూస్ట్ అవి కలిపేసేసేసాను. ఇంక వాళ్ళైతే బూస్ట్ అవి తాగేసి స్నానం చేసుకోవడానికైతే ఇద్దరు అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా పిల్లలకైతే మార్నింగ్ వాళ్ళు 8:30 కల్లా స్కూల్లో ఉండాలి. వెళ్ళేటప్పటికి ఇంక నేనేంటంటే లంచ్ బాక్స్‌లు అవి కూడా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇదివరకైతే మామూలుగా 11:30, 12కి ఆ టైంకి అయితే ఇచ్చేదాన్ని. ఇప్పుడు మాత్రం మార్నింగే ఇస్తున్నానులెండి. ఎందుకంటే వాళ్ళకి 4 స్టేర్స్ బిల్డింగ్ అనమాట. మా అబ్బాయి 4 స్టేర్స్ దిగి క్యారేజీ తీసుకొని వాష్‌రూమ్స్‌కి వెళ్ళి వాళ్ళు వర్క్స్ అవన్నీ చూసుకొని తినడానికి టైం అయితే అసలు సరిపోవట్లేదని బాక్స్ అయితే వెనక్కి తీసుకొని వస్తున్నాడనమాట. ఇంక ఇదంతా కాదు, నేనైతే ఇంక ఓపిక చేసుకొని కొంచెం మార్నింగే ఇచ్చేస్తాను. ఇదివరకట్లాగా తినేసేసేయి నాన్న అని చెప్పాను. సరే అని చెప్పి అన్నాడనమాట. ఇంకా వాళ్ళకి కొంచెం వాళ్ళ ఇష్టంగా మనకి తొందరగా అయిపోవాలి కాబట్టి ఇంకా నేనైతే ఎగ్ ఫ్రైయో, లేదంటే బంగాళదుంప ఫ్రైయో, దొండకాయ ఫ్రై, ఈ చారు, లేదంటే లెమన్ రైస్, వెజిటబుల్ రైస్ ఇలాంటివైతే చేస్తూ ఉంటాననమాట. ఇంక ఈరోజు అందులో భాగంగానే నేను బంగాళదుంప ఫ్రై చేద్దాము అని చెప్పి ఎప్పుడు ఆయిల్ లేకుండా కొంచెం అంత ఆయిల్ వేసి చేస్తానండి. ఈరోజు మాత్రం అది స్టీల్ కళాయి వల్ల అతుక్కుపోతుంది అర్థం కావట్లేదు. ఇంకోటి లేదంటే కొత్త బంగాళదుంపైనా అలాగే అతుక్కుపోతాయనమాట. సరేనని చెప్పి మళ్ళీ ఇంకంత టైం కూడా లేదని ఇంక అతుక్కుపోతున్నాయి, వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఇంక పక్కన పెట్టేసి మళ్ళీ డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టేసేసుకొని ఇంకొక వైపు ఏమో స్టవ్ మీద డీప్ ఫ్రైకి బంగాళదుంప ఫ్రైకి పెట్టేసేసాను. ఇంకో స్టవ్ మీద ఏమో ఇంకా టిఫిన్ అయితే పిల్లలకి అట్లయితే వేస్తున్నానులేండి. ఇంకా సరైన చట్నీ అది కూడా వేసేసాను. ఇంకా మార్నింగ్ టైంలో మ్యాక్సిమం ఇంకా మార్నింగ్ టైం ఏంటంటే లేట్‌గా అవ్వకుండా ఉండాలి. వాళ్ళకి స్కూల్‌కెళ్ళిపోవాలి. మా వారు, నేను షాప్‌కి కూడా వెళ్ళిపోవాలి కాబట్టి, ఇంకా ఇడ్లీ గానీ, లేదంటే ఇలా ఆనియన్ దోస, లేదంటే ఊతప్పము, లేదంటే పిల్లలకైతే బ్రెడ్ ఆమ్లెట్ ఇలా ఏదైనా వాళ్ళు తినేటట్టుగా అయితే చేస్తాననమాట. ఇంకా అందులో భాగంగానే ఈరోజు ఏంటంటే మా మోహిత్‌కైతే ఉల్లిపాయ వేసి అట్టయితే వేసేసాను. ఇంకా మా తనుదానికైతే గనక ప్లెయిన్ దోస వేస్తానులెండి. అది అసలు ఎందులోనూ ఉల్లిపాయ అయితే అస్సలు తగిలితే ఊరుకోదనమాట. తినదు. ముందు ఊరుకోదని కాదు, తినదు. తనకు అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకో ఉల్లిపాయ ఏది చిన్న ముక్కలు పెట్టినా కూడా తినదనమాట. ఇంక సరే అని వాళ్ళిద్దరికి వేసి ఇచ్చేసాను. ఈలోపు వాళ్ళైతే స్నానం చేసేసి వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే చేయడానికైతే కూర్చొని ఉన్నారనమాట. ఇంక ఈలోపు నేనేం చేశానంటే ఇంకా బంగాళదుంప ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా అది పెట్టేసి వాళ్ళ ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాను. ఇంక ఈరోజు పిల్లలకి ఏంటంటే వాళ్ళ డైలీ లైఫ్‌లో వాళ్ళనే కాదులెండి, మాకైనా సరే ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా డైలీ ఒక ఎగ్ అయితే తగిలేలాగైతే చూసుకుంటాను. ఒక గురువారం, శనివారం అయితే గనక నేను ఎగ్ అయితే పెట్టను. ఎందుకంటే ఆ రోజు కొంచెం ఫాస్టింగ్ అలా ఉంటామనమాట. అందుకని చెప్పి గురువారం, శనివారం అయితే ఇంక నేను ముట్టుకోను, ఇంకా పెట్టను. ఇంకా సరే అని చెప్పి ఎగ్ బాయిల్ చేసి పెట్టిద్దాం అనుకున్నాను. కాకపోతే బాక్స్ ఓపెన్ చేయంగానే నాకు ఒకటే ఎగ్ కనిపించింది. సరే ఇప్పుడు కిందకెళ్ళి తీసుకొచ్చే టైం అయితే లేదు అని చెప్పి ఇంకా నేనేం చేశానంటే ఎగ్ దోస అయితే వేసేసాను. మా పిల్లలకేంటంటే ఇలా ఎగ్‌ది దోస మీద వేసేసి కారప్పొడి అయితే చల్లేసి ఇచ్చేసేస్తే వాళ్ళైతే తింటారనమాట. ఇది కూడా కారప్పొడి మాకు ఇక్కడ గాయత్రి పికిల్స్ అని చెప్పి ఒకటి ఉంటదిలెండి. బావుంటది. టమాటా పచ్చడి ముందు మెయిన్‌గా పిల్లలిద్దరి కోసం ఇడ్లీ కారం అయితే నేను అక్కడే తెచ్చుకుంటాను. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటది గానీ టేస్ట్ అయితే బావుంటది. ఇదొచ్చేటప్పటికి 100 గ్రామ్స్ 120 రూపీసో ఏమో, అంటే పావు కిలో 250 రూపీస్ దాకా 200 దాకా పడిద్ది. అయినా ఏం పర్లేదు అని చెప్పి ముందు ఒక రూపాయి పోయినా పిల్లలైతే ఇష్టంగా తినడం కావాలండి నాకు. వాళ్ళకి మనం చేసి పెట్టేది మనం అంత కష్టపడి ఎంత సంపాదించుకున్నా వాళ్ళు తినకపోతే మనకు కూడా బాధే అనిపిస్తది కదా! ఏది చేసుకున్నా ఒక రూపాయి సంపాదించుకున్నా మనం ఎంతగా కష్టపడినా పిల్లల కోసమే కాబట్టి ఇంక నేనైతే పిల్లలకి ఎక్కువ అయితే కాదులెండి, ఇడ్లీకి ఇంకా అట్టుకైతే నేను ఈ కారప్పొడే వేస్తాను. ఇదైతే మా పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారులెండి. ఫాస్ట్‌గా కూడా తినేస్తారు. అందుకని ఇంక నేనైతే ఇలా ఈ కారప్పొడే వేస్తాను. ఇంక చూసారు కదా! పిల్లలిద్దరైతే టిఫిన్ చేసేస్తున్నారు. ఇంక నేనైతే వాళ్ళకి ఇలా ఎగ్ దోస అయితే వేసేసి దాన్ని ఏం చేస్తానంటే చెరొక హాఫ్ అన్నట్టు పెట్టేసేసేస్తాననమాట. వీళ్ళు ఇది స్నాక్స్ కింద 10కి అలా అయితే స్నాక్స్ బెల్ ఉంటుందిలెండి. అప్పుడైతే తింటారనమాట. సరే అని ఇంక ఇందులో కాంబినేషన్‌గా ఈరోజు ఏం చేశానంటే డేట్స్ అయితే పెట్టాను. మా తనుకైతే ఇప్పుడిప్పుడే అది చిన్నది కదా!
కొంచెం కష్టమే తినాలి అని అంటే, కాకపోతే ఏదో ఒక మాటలు చెప్పి దానివల్ల ఉండే హెల్త్ బెనిఫిట్స్ అవి చెప్పి చేసి చెందితే హెల్త్కి మంచిదమ్మా తినాలమ్మా అది ఇది అని ఏదో ఒకటి ఏదో వాళ్ళకి అర్థమయ్యే వేలో మనం ఏదైనా కన్వీనియంట్గా చెప్తే ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసింది. దాని వరకు ఒక్కటేనండి, రెండు రెండు పెట్టాలన్నా పాపం అది తినాలంటే స్టార్టింగ్ ఇప్పుడే కాబట్టి నిదానంగా అలవాటు చేయొచ్చు అని ఇంకా దానికోసం అయితే ఒకటి పెట్టేశాను. ఇంకా మా మోహిత్కి అయితే 2 డేట్స్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా దీంతో పాటు మామూలుగా బాయిల్డ్ ఎగ్, యాపిల్ ఇలా అయితే పెడుతూ ఉంటాననమాట. యాపిల్ ఇప్పుడు పెట్టలేదు కాబట్టి వాళ్ళకి ఈవినింగ్ అయితే యాపిల్ అయితే ఇచ్చేస్తాను. ఇంకా క్యారేజీలు కూడా రైస్ పెట్టేసేసేసి ఇంకా బంగాళదుంప ఫ్రై కూడా పెట్టేసేసేసి వాళ్ళకైతే క్యారేజీలు సర్దేద్దాము అని ఇంకా క్యారేజీలు అయితే రెడీ చేసుకున్నాను. ఈవినింగ్ స్నాక్స్ వచ్చేటప్పటికి ఇంకా దిల్పసంద్ ఉంది ఇంట్లో, డ్రై ఫ్రూట్స్తో చేసిందనమాట. ఇంకా అది తీసుకొని వచ్చారు మా వారు. సరే అని చెప్పి ఈవినింగ్ 4:30కి వాళ్ళకి స్కూల్ అయితే అయిపోతుంది. కాకపోతే 4:30కి ఏంటంటే ముందు వేరే నాన్ లోకల్ పిల్లలు అయితే కిందకు వస్తారు. అంటే చాలా హడావుడిగా ఉంటుంది, వాళ్ళు వీళ్ళు క్లమ్సీ అయిపోతే కొంచెం రిస్క్ అని చెప్పి ముందు నాన్ లోకల్ అయితే వస్తారనమాట. తర్వాత లోకల్ పిల్లలు వచ్చేస్తారు. ఇంక వాళ్ళు వచ్చేలోపు వీళ్ళు ఏంటంటే ఏదైనా స్నాక్స్ అయితే ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ అందరూ కొంచెం రిలాక్స్డ్ అయిపోయి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తింటారనమాట. ఇంక ఈరోజు అయితే ఇంకా మా తనుకి స్పోర్ట్స్ డ్రెస్ అనమాట. ఇంకా వాళ్ళకి ఇలా ఉంటుంది స్పోర్ట్స్ డ్రెస్. మా మోహిత్కేమో రెడ్ కలరు, మా తనుకేమో ఇలా గ్రీన్ కలర్ అనమాట. సరే అని ఈరోజు స్పోర్ట్స్ డ్రెస్ వేసాను కాబట్టి పోనీటైల్ వేయి మమ్మీ అంది. సరే అని చెప్పి ఇంకా దానికి పోనీటైల్ అయితే వేసేసి రెడీ చేసేసాను. ఇంక ఇది వచ్చేటప్పటికి లిఫ్ట్లో ఇంకా బాదం పప్పులు అక్కడ ఇచ్చారు, అంటే మా వాడికి మా తనుకు అయితే ఇచ్చాను. దాన్ని అయితే పడిపోయింది. వాడి చేతిలో ఒకటి ఎక్స్ట్రా ఉంది కదా తిను అని అంటే నేను తిన్నాను నాకు చాలు నాకు వద్దు అని చెప్పి గొడవ చేసి ఇంక కింద అపార్ట్మెంట్లో మొత్తం పరిగెత్తిస్తుంది వాడి చేత. తినమంటే అస్సలు తినట్లేదు. నేను మీ సార్కి చెప్తాను తిను అన్నా కూడా నాకు వద్దు అని చెప్పి అది పరిగెత్తుకుంటే నా దగ్గరికి వచ్చింది. సరే రండి అని చెప్పి ఇంకా మళ్ళీ పిల్లలిద్దరిని తీసుకొని ఇంకా స్కూల్లో అయితే వదిలిపెట్టేసి వచ్చాను. ఇంకా వదిలిపెట్టేసి రాగానే ముందు నేనైతే ఇంకా ఇలా ఒక కప్పులో పాలైతే పోసుకొని తాగేస్తానులేండి. ఎందుకంటే ఇంక నేను కాఫీ టీ మార్నింగ్ అసలు టీ తొందరగా తాగము. కాఫీ మాత్రం ఎప్పుడన్నా ఏదైనా సండే రోజు ఏదైనా హెడేక్గా ఉంది అన్ఈజీగా ఉంది అన్నప్పుడు మాత్రం కాఫీ తాగుతాను. ఈ రోజుల్లో అయితే పాలే తాగుతానులేండి. ఇంకా ముందు పాలు తాగేసేసేసి ఏంటంటే ఇంకా క్యాబేజీ కూరకైతే పెట్టుకున్నాను. ఇంక ఇదేంటంటే క్యాబేజీ కూర నేను విడిగా అయితే పెట్టనులేండి. ఇంకా విడిగా పెట్టి అస్తమానం చూసుకుంటూ ఉండాలి అని చెప్పి ఇంక నేనైతే ఇలా పాన్లో పెట్టేసేసుకొని నీళ్ళు కొంచెం అందులో పెసరపప్పు కడిగేసి ఆ నీళ్ళు పారబోసిన తర్వాత అందులో కొంచెం అంత పెసరపప్పు వేసేసి క్యాబేజీకి సరిపోను ఉప్పు అయితే వేసేసుకుంటాను. కొంచెం చూసి మీడియంగా వేసుకోవాలండి, ఎందుకంటే తర్వాత క్యాబేజీ కూరకి నేను పచ్చికారం అయితే వేస్తాను. ఇంకా పచ్చికారంకి ఏంటంటే అందులో కొబ్బరి, పచ్చిమిర్చి, ఇంకా అల్లము వేస్తాం కదా, దాంట్లో పాటు కొంచెం అంత దాంట్లో కూడా సరిపోని ఉప్పు వేయాలి కాబట్టి కల్లుప్పు ఇందులో కొంచెం చూసి మీడియంగా అయితే వేసుకుంటాను అనమాట. సరే అని ఇంకా వాటర్ పోసేసి ఇంకా కుక్కర్ అయితే పెట్టేసి ఒక 1 విజిల్ అయితే రప్పించేసేసానండి. 1 విజిల్ రప్పిస్తే చాలు, మళ్ళీ 2 విజిల్స్ వచ్చినా మెత్తగా అయిపోతుంది. ఇంకా ఒక విజిల్ రాగానే ఇంకా ఆపేసి మళ్ళీ ఇంకా ఆవిరిపోయిన తర్వాత వడేసేసుకొని ఇంక మనం పిండుకొని అయితే వేసుకుంటాం కదా, అదనమాట విషయము. ఇంకా తర్వాత మా వారికి అయితే కాఫీ కలుపుకొని ఇంకా ఆయన అయితే పడుకొని ఉన్నారులేండి. ఇంకా నిద్ర లేగలేదు. పిల్లల డ్యూటీ అంటే నాదే, నేనే వదిలిపెట్టేసేస్తాను. ఇంకా ఆయన నైట్ షాప్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేటప్పటికి 10-10:30 అయితే అయిపోయింది. ఇంకా కొంచెం సేపు రిలాక్స్ అయ్యి టీవీ చూసి ఆయన పడుకునేటప్పటికి 12-12:30 అయితే అయిపోతుంది. నేను పడుకునేటప్పుడు కూడా 12-12:30 ఇద్దరిది కంపల్సరీ అదే టైం అవుతుందండి. కాకపోతే ఏంటంటే ఆయన చేసే వర్క్ కంటితో చేసే వర్క్, అంటే ఏం వర్క్ అనుకుంటున్నారు కదా, మాదైతే మొబైల్ షాప్లేండి. అందులో ఇప్పుడు కాదు బాగా ఎక్స్పీరియన్స్ ఉందిలేండి మొబైల్స్కి సంబంధించి రిపేర్లో. ఇంకా దానికోసమని ఇంకా కంటితో చూసే వర్క్ కదా అని చెప్పి మార్నింగ్ అయితే కొంచెం మా కళ్ళకి రెస్ట్ ఉంటుందని నేను నిద్రైతే తొందరగా లేపను అనమాట. ఇంక నేను పిల్లల్ని వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత ఇంక నేనైతే నిద్ర లేపుతాను. ఇంక అప్పుడైతే ఆయన బ్రష్ చేసుకొని వచ్చిన తర్వాత కాఫీ ఇస్తే తాగేసి ఇంకా స్నానంకి అయితే వెళ్తారు. టిఫిన్ అయితే ఆయనకి 10కి ఆ టైంకి అయితే చేయబుద్ధి కాదులేండి, తొందరగా అలవాట్లేదు. ఇంకా నేనేంటంటే టిఫిన్ కూడా బాక్స్లో పెట్టేసిస్తే 10:30కో 11:00కో తింటానమాట. ఈ టైంలో టిఫిన్ ఏంటి అనుకుంటారేమో, కానీ మాకు అలా అలవాటు అయిపోయిందిలేండి, ఏం అనుకోకండి. ఇంకా సరేనని చెప్పి ఇంకా తర్వాత ఆయనకి కాఫీ ఇచ్చిన తర్వాత ఈలోపు ఆయన రెడీ అవుతుంటే ఇంకా నేను ఇలా మా ఇద్దరికి అయితే బాక్స్లో ఒక ఇద్దరికి యాపిల్స్ ఇంకా పపాయ. డైలీ లైఫ్లో ఇది వరకు అంటే కొంచెం బిజినెస్ పరంగా కానీ
ఉరుకులు పరుగుల మీద ఇంత హెల్తీ ఫుడ్ అయితే ప్రిఫర్ చేయలేదు. తినను కూడా తినలేదు తొందరగా. అంత ఇది ఏం రాలేదండి. ఎందుకంటే షాప్ చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, షాప్‌లో వర్క్ ఇద్దరికీ అదే సరిపోతూ ఉండేది. కానీ ఎప్పుడైతే కరోనా వచ్చిందో దాని తర్వాత అందరికీ హెల్తీ లైఫ్ స్టైల్ అయితే మాక్సిమం అలవాటయింది కదా! అప్పుడు ఇంక తీసుకున్న హెల్తీ లైఫ్ స్టైలు ఇంక దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి. బ్యాక్ డ్రాప్ అవ్వకూడదు అనుకునేటట్టుగా ఇంకేంటంటే డైలీ వీలు చూసుకొని ఏదో ఒక ఫ్రూట్ మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము అలా తీసుకొని తినడానికి వీలు కుదిరేటట్టు నేనైతే ఇంకా బాక్స్‌లోనే అన్నీ కట్ చేసుకొని మా వారితో అయితే బ్యాగ్‌లో పెట్టేసి ఇచ్చేసేస్తానులెండి. ఎందుకంటే నాకు కూడా అక్కడికే పంపించేస్తాను. ఇంక ఈ పపాయ అవేంటంటే 12:30, 1 ఆ టైం అప్పుడైతే తీసుకుంటాము. ఇంకా యాపిల్ అదైతే నేను బాక్స్‌లో పెట్టేస్తా. మాకైతే ఏం కలర్ మారడము అలా అవ్వటం ఏమి ఉండదండి. ఇంకా యాపిల్ 4, 4:30, 5 ఆ టైంలో అయితే ఇంకా యాపిల్ అయితే తింటామనమాట. ఇంక ఈలోపు మా వారికి కూడా ఆనియన్ దోస అయితే వేసేసి బాక్స్‌లో పెట్టేసి ఇచ్చేసేసేసాను. ఇంకా చట్నీలు అవి కూడా వేసి ఇస్తానులెండి. కంపల్సరీ ఇంట్లో చూసుకుంటూ, షాప్‌లో చూసుకుంటూ అన్నీ ఇంట్లోనే చేసుకొని తినాలా అని అనుకోవద్దు. వీలు కుదిరిన దాన్ని బట్టి కుదిరితే ఇంట్లో చేస్తాను. కుదరకపోతే ఎప్పుడైనా బయటైనా తెచ్చుకొని తినేస్తాంలెండి. ఇంకా అదనమాట. ఇంకా మా వారికి బాక్స్ అన్నీ పెట్టేసి రెడీ చేయడం అయిపోయిన తర్వాత ఇంక నేను కూడా టిఫిన్ అయితే వేసుకొని తిన్నాను. ఇంకా ఇదివరకు మొన్నటి దాకా నాకేంటంటే ఇంట్లో మెయిడ్ లేదు. ఇంక ఇప్పుడైతే మెయిడ్‌నైతే పెట్టుకున్నాను. అంటే మధ్యలో వచ్చింది. నాకు లాస్ట్ ఇయర్‌లో నేను కింద పడినప్పుడు నా కాలికి ఏసీఎల్ టైర్ అయ్యి సర్జరీ అయితే చేయించుకున్నాననమాట. అప్పుడైతే ఇంకా నేను పడిన తర్వాత ఇంకా ఇంట్లోకి మెయిడ్‌నైతే పెట్టుకున్నాను. తను రీసెంట్‌గా వరకు చేస్తూనే ఉంది. మధ్యలో ఒక 1 ఆర్ 2 మంత్స్ అయితే కొంచెం ఏదో పని మీద వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పి మానేసింది. సరేనని చెప్పి ఇంక నేను కూడా అప్పుడు వేరే వాళ్ళనైతే పెట్టుకోలేదు. మాకు చేసే మెయిడ్ అయితే ఏంటంటే కొంచెం నమ్మకంగా ఉంటదనమాట. ఆవిడైతే తొందరగా కొంచెం చేతులు పెట్టి ఆడించడం అంటే ఏదైనా వస్తువు కొంతమందేంటంటే కొంచెం ఇంట్లో ఏదన్నా ఉంటే తీసేయడం, అలాగా తీసుకెళ్ళిపోవడం అలా అయితే చేస్తారు. ఇదివరకు మాకున్న మేడయితే ఫస్ట్‌లో నేనున్నప్పుడు ఆమె అయితే అలాగే చేసింది. తర్వాత ఆమెను తీసేసేసిన తర్వాత ఇంక ఇప్పుడొచ్చి ఆవిడనే పెట్టుకున్నాననమాట. ఇంక మధ్యలో ఆమె వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక 2, 3 డేస్ నుంచి అయితే తనే వస్తుందనమాట. ఇంకా ఆవిడ కూడా ఇంకా చక్కగా మాట్లాడిద్ది. ఇంక నేను కూడా ఆంటీ అనే చెప్పి పిలుస్తాను. కాకపోతే ఇక్కడ అపార్ట్మెంట్లో అందరూ శివ అని అది ఇది పేరు పెట్టి పిలుస్తారు. అంటే ఇంక నాకు మాత్రం అలా అంతలాగా పిలవడం ఎంత అయినా వయసులో పెద్దావిడ కాబట్టి నాకు అలా పిలవడం అంటే నేను పిలవలేను. నాకు ఇష్టం కూడా ఉండదు. ఇంకా ఆంటీ అనే పిలుస్తాను. ఇంకా ఆవిడ దారిన ఆవిడొచ్చి చక్కగా నేను ఇటు వంటగదిలో ఉన్న అంట్లు మొత్తం తోమేసి లోపల పెట్టేసి ఇల్లు మొత్తం ఊడ్చేసి తుడిచేసి వెళ్ళిపోతదనమాట. ఇంకా అదండి. ఇంకా తర్వాత నేను టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత ఏం చేశానంటే ఇంకో వైపుకి టమాటా పచ్చడి చేద్దామని ఇంకా అది కూడా పెట్టుకున్నానులెండి. అటువైపు అవి వేగుతూ ఉన్నాయి. ఇంకో వైపేమో క్యాబేజీ కూరకైతే తాలింపు అయితే వేసేసాను. చూసారు కదా ముద్దగా కాకుండా ఇంత చక్కగా పొడి పొడిగా అయితే వచ్చిందో. ఎప్పుడైనా క్యాబేజీని ఒక విజిల్ రప్పిచ్చేసేసుకొని మనం గనక తీసేసి పిండుకుంటే ఎట్లాగో మళ్ళీ తర్వాత మనము కొబ్బరి, పచ్చిమిర్చి తాలింపు వేసినప్పుడు ఒక 5 ఆర్ 10 మినిట్స్ మళ్ళీ స్టవ్ మీద ఉంటది కాబట్టి చక్కగా మెత్తగానే ఉంటది. అంత పచ్చి పచ్చిగా అయితే ఉండదనమాట. ఇంకా అలా అయితే క్యాబేజీ కూర అయితే నేను చేసుకుంటానండి. అది అయిపోయిన తర్వాత టమాటా పచ్చడి మిక్సీకి కూడా వేసేసుకొని కంపల్సరీ నూరిన పచ్చడిలో ఏదైనా సరే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలైతే యాడ్ చేసుకుంటామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఈరోజు కర్రీస్ వచ్చేటప్పటికి ఇంకా క్యాబేజీ కూర అండ్ టమాటా చట్నీ అనమాట. ఇంకా తర్వాత నా రెగ్యులర్ లైఫ్‌లో ఇంకా కంపల్సరీ బీట్రూట్ జ్యూస్ లేదంటే క్యారెట్ జ్యూస్ కానీ కంపల్సరీ తీసుకుంటానండి. ఈరోజైతే ఫస్ట్ టైం అనమాట. జ్యూస్‌లో నేనేంటంటే తేనె యాడ్ చేసుకొని తాగడము. మామూలుగా పంచదార అయితే వేస్తాను. పంచదార అయితే చాలా తగ్గించేయమంటున్నారు కదా! ఇంక అందుకని తేనెతో ట్రై చేద్దాము అని చెప్పి ఇంకా తేనె అయితే కలుపుకొని తాగడానికైతే ట్రై చేస్తున్నాను. ఇంక మా వారికైతే కొంచెం అంత జలుబు, దగ్గుగా ఉందిలెండి. అందుకని చెప్పి ఇంక ఆయనకైతే నేను జ్యూస్‌లు అయితే ఏం తీసుకెళ్ళట్లేదు. లేదంటే ఆయన కూడా తీసుకెళ్ళేదాన్ని. ఇంక నేనైతే షాప్‌కి వెళ్ళే ముందైతే ఇలా జ్యూస్ తాగేసి 11:15, 11:30, 11 ఆ టైంకైతే షాప్ దగ్గరకైతే వెళ్ళిపోతానులెండి. ఇంకా ఒకవేళ నాకు మార్నింగ్ టైంలో కుదరకపోతే ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని వస్తాను కదండీ! 5 ఆ టైం అప్పుడైనా సరే కంపల్సరీ జ్యూస్ అయితే తాగుతాను. నా డైలీ రొటీన్‌లో ఈ బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఏంటంటే నాకైతే నమ్ముతారో లేదో బాడీ పెయిన్స్ అవైతే అస్సలు ఉండట్లేదండి. అంతేకాకుండా బ్లడ్ పర్సెంటేజ్ కూడా ఇంప్రూవ్‌మెంట్ అయితే ఎక్కువ ఉంటది కదా! హెయిర్ ఫాల్ తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా స్కిన్ అయితే గ్లోయింగ్ ఎక్కువ ఉంటది కదా! ఎవరికైనా బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది అనుకునే వాళ్ళైతే కంపల్సరీ బీట్రూట్ జ్యూస్ అయితే తాగండి. ఇంప్రూవ్‌మెంట్ అయితే చాలా అంటే చాలా తెలుస్తది. ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీ డైలీ లైఫ్ స్టైల్‌లో ఏదో ఒక టైంలో ఈ జ్యూస్ అయితే కంపల్సరీ తాగండి ఫ్రెండ్స్. ఇంకా అదనమాట. ఇంక మధ్యాహ్నం మళ్ళీ నేను 2:00కి ఇంటికైతే వచ్చేసేసేసి
నేను భోంచేసి మళ్ళీ కుదిరితే ఇప్పుడు బట్టలు ఆరేసేసి వెళ్తాను. మా వారు ఏదైనా ఫోన్ చేయకపోతే, లేదంటే నైట్ టైం అయినా ఆరేసుకుంటానులేండి. ఇంక నేను భోంచేసి మా వారిని పంపించి మళ్ళీ షాప్కి వెళ్ళిపోయి మళ్ళీ 5కి పిల్లల్ని తీసుకొని ఇంటికైతే వస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఇలా రైస్ అయితే కడిగి పెట్టేసుకొని మామూలుగా అయితే ఈవినింగ్ టైంలో పెట్టేస్తాను. కుదరకపోతే మాత్రం వాళ్ళని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను. ఈరోజు షాప్లో మా వర్కర్ అయితే రాలేదు. కొంచెం హడావిడి అంటే ఇంక మేమిద్దరమే ఉంటాం కదా, అందువల్ల నాకు టిఫిన్ అవన్నీ ఏం చేయడానికి కుదరలేదు. వీళ్ళు కుదిరితే నేనే చేస్తాను, లేదంటే బయట నుంచి అయినా తెప్పించేస్తానండి. ఇంకా ఇది వచ్చేటప్పటికి నైట్ 9:30 ఆ టైంకి అయితే ఇంటికైతే వచ్చాను. 9:15 9:30 అలా అయితే అవుతుంది. ఇంకా రాగానే ముందు రైస్ అయితే పెట్టేసేసేసాను. ఇంకా అదే అనమాట, మీతో మాట్లాడటానికైతే మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇంకా సర్దాల్సిన అంట్లు అయితే ఉన్నాయి, అవి మార్నింగ్ టైంలో సర్దలేండి, ఎందుకంటే తడి ఆరిపోవాలి కదా, కబోర్డ్స్లో పెడితే మళ్ళీ తడి ఆరదనని చెప్పి నైట్ టైం అయితే సర్దుకుంటాను అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా బట్టలు తీసి బట్టలు ఆరేసి మళ్ళీ స్నానం చేసుకొని వచ్చి ఇంకా పిల్లలకి అన్నం పెట్టి ఇంకా నేను తిని ఇంట్లో ఉన్న బట్టలు మడతేసి మళ్ళీ కిచెన్ కౌంటర్ టాప్ అన్నీ క్లీన్ చేసుకొని ఇంక భోంచేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు మా వారు నేను ఏదైనా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఆయనకి మజ్జిగ కావాలంటే ఇద్దరం మజ్జిగ వేసుకొని ఇంకా తాగి మార్నింగ్కి డ్రై ఫ్రూట్స్ అవన్నీ నానబెట్టుకొని ఇంకా మొత్తం క్లీన్గా కిచెన్ అంతా సర్దేసుకొని పడుకునేటప్పటికి నైట్ 12:30 టైం అలా అయితే అవుతుంది అనమాట. చూస్తున్నారు కదండి, ఎవరైనా నా డైలీ లైఫ్ స్టైల్ నా రొటీన్ అయితే ఇలాగే సింపుల్గానే ఉంటుంది. ఈజీగా అయిపోయే కుకింగే సెలెక్ట్ చేసుకుంటాను, కొంచెం హెల్దీగానే ఫుడ్ అయితే తీసుకుంటాను అనమాట. ఇలాగే ఉంటుందండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం అంత సపోర్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ మరొక కొత్త వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. ఈవినింగ్ ఎవ్రీ ఈవినింగ్ 2-3 డేస్కి ఒకసారి 3:30కి అయితే మన లాంగ్ వీడియో అయితే వస్తుందన్నమాట. ఇంకా చూసారు కదా, పిల్లలు అయితే ఇంకా నిద్రపోలేదు. నిద్రపోవడానికి పడుకోండి 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 అని చెప్పి అరగంట అయితే అరవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.